పిఎం సూర్య గారు, ఆ పథకం పేరు పిఎం సూర్య గారు. ఇప్పుడు దేశంలో 20 లక్షల పైకప్పులపై సోలార్ ప్లేట్లు ఉన్నాయి. అయితే ఇంకా రాబోయే రోజుల్లో త్వరలోనే ఇంకొక 30 లక్షల ఇళ్ల మీద ఈ సోలార్ ప్లేట్ల అమర్చాలనేది సూర్య గారి పథకం యొక్క ముఖ్యోద్దేశం. మొత్తం 50 లక్షల ఇళ్లకి ఈ సదుపాయాన్ని విస్తరించాలని ఈ ప్రభుత్వ ప్రణాళిక. అంటే కేంద్రం కొత్త పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గారు అనౌన్స్ చేయడం జరిగింది. మొత్తం అంటే ఇంకా కొన్నాళ్ళకి మొత్తం 1 కోటి ఇళ్ల పైకప్పులకి ఈ సోలార్ ప్లేట్లు, సౌర వ్యవస్థలు అమర్చడం ప్రభుత్వం యొక్క లక్ష్యమని మంత్రి గుర్తు చేయడం జరిగింది. అయితే అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. మరికొన్ని రాష్ట్రాలు యుటిలిటీ లెడ్ మోడల్కి అనుమతి ఇచ్చినట్లు మంత్రి తెలపడం జరిగింది. ఈ రంగంలో 12,600 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించాయని, పునరుత్పాదక ఇంధన పరికరాలు, సేవలపై పన్నుని 12% నుంచి 5%కి తగ్గించామని, సౌర, పవన, బయోగ్యాస్ పథకాలకు అవసరమైనటువంటి ఏదైతే పరికరాలు ఉన్నాయో ధరలు తగ్గుతాయని మంత్రి వివరించడం జరిగింది. ఇక మనం ఏం చేయాలి? మీరు screener.in వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ screener.in వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ సోలార్కి ఏవైతే మనము ఈ సూర్య గారు సోలార్ ప్లేట్లు ఏవైతే చేస్తారో, సోలార్కి సంబంధించిన ఏవైతే కంపెనీలు ఉన్నాయో అవి మనము హోంవర్క్ చేసుకొని సోలార్కి సంబంధించిన ఏవైతే కంపెనీలు ఉన్నాయో అవన్నీ కూడా ప్లాన్ చేసుకోవాలన్నమాట. మీరు